అలాగే వేదిక పైన కింద ఉన్నటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ IFTO రాష్ట్రపతి పక్షాన ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు మన ప్రసాద్ గారు మాట్లాడుతూ మాట్లాడారు. కింద వచ్చినటువంటి సభలో జనంలో ఎక్కువ మంది ఎవరున్నారు? మహిళలు. నాకేం కట్టిస్తున్నారా? సో కదా అయితే ఒక తేడా నాకు కనపడింది. ఈ కనపడింది లేదు నాకు చెప్పాలి. మీకు ప్రశ్న, ఇక్కడ అందరూ కూర్చోవడం, వేదిక కింద కూర్చోవడం, కింద కూర్చోవడం, దీనిలో తేడా ఎవరు చెప్తారు? తేడా చెప్పండి. ఒక తేడా ఉంది అమ్మా. పైన స్ట్రెంత్ ఎక్కువ ఉండాలా? పైన జెంట్స్ ఎక్కువ ఉండాలి. అన్యాయం కదే. ఇక్కడ వచ్చిన మొత్తం జనంలో మహిళలు 80-85% ఉన్నారు. వేదిక ఎంత అని చెప్పింది? 90% మహిళలు ఉన్నారు, 10% పురుషులు ఉన్నారు. వేదిక మీద 12 మంది మగవాళ్ళు కూర్చున్నాం, 7 మంది మహిళలు కూర్చున్నారు. అది కూడా ముందు వరుసలో 2 మహిళలు కూర్చున్నారు. ఏంది? నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు కూడా వేదిక మీద ముందు వరుసలో కూర్చునే విధంగా నాయకత్వ స్థానానికి ఎదగాలి. అవునా కాదమ్మా? ఎదగతారా లేదా? సంఘాలు పనిచేస్తారా లేదా? కాబట్టి మనం అందరం కూడా గట్టిగా సంఘాల్లో పనిచేయడానికి ప్రయత్నించాలి. ఈరోజు మనం ఈ సదస్సు ఎందుకు పెట్టాం? మనందరూ ఏమిటి పిలిచారు? ఎవరు చెప్తారు? రెండో ప్రశ్న, ఎవరు చెప్తారు? ఈరోజు ఈ సదస్సు ఏమిటి? మా యొక్క సమస్యలపై ఏమైనా పోరాటం సాధించుకున్నాం అనే సదస్సు. ఇంకా సరే, ఈ సదస్సు ఏంటంటే ఏముందా? చదవండి. నూతన ప్రభుత్వ ఉద్యోగ కార్మిక సదస్సు. అవునా కదా? ఏమా కొంతమంది బయట కూర్చోండి. సరే, ఇప్పుడు నేను కొన్ని అడుగుతాను, మిమ్మల్ని చేతులు ఎత్తాలి. ఇక్కడ మొత్తం ఉన్న వాళ్ళలో అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు, అంగన్వాడీ వాడు ఎంతమంది ఉన్నారో అంగన్వాడీ వాడు మాత్రం చేతులు ఎత్తండి. అంగన్వాడీ వాడు ఎంతమంది ఉన్నారో నేను లెక్కేసుకుంటా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 అది ఇచ్చేయి. 32 మంది, 33 ఇంకా 34 35 36 36 మంది. మధ్యాహ్న భోజనం కార్మికులు ఎంతమంది చేతులు ఎత్తండి. ఎవరు లెక్కేస్తున్నారు? లెక్కేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇచ్చినారు కానీ అది లెక్కేశాను కానీ నువ్వు లెక్కేస్తా. మా మళ్ళా